అబ్బా శిశు కదలకు, నీకు జుట్టు వేయాలంటే నా వల్ల కావట్లేదు. బాడీలో స్ప్రింగులు ఉన్నట్లు ఓ తిరుగుతుంటావు. కదిలేవనుకో వెనకలు పడాల్సిన జుట్టు ముందర పడుతుంది. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? 13 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అందుకేనా మమ్మీ ఇలా లూజ్ చేసిన జుట్టు? వస్తే సీరియల్ అడ్వర్టైజ్ లాగా. అబ్బా పిల్లలతో ఏం లేదు శ్రీ, నువ్వు కూడా చిన్న పిల్లలాగా కూడా పడుతుంటావు వాళ్ళతో. మీరు వాళ్ళని కంట్రోల్ చేయరు కానీ నన్ను మాత్రం బాగా కంట్రోల్ చేస్తారు. సాయంత్రం మీరు ఫ్రీనేనా? ఏమో పాపం అంతలా ఆడుతుంది. ఫ్రీనే శ్రీ, ఏం చెప్పు. షాపింగ్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. బేసికల్ గా నేను షాపింగ్ చేయకోకుండా ఇన్ని రోజులు ఉన్నానంటే చాలా గ్రేట్. అందుకని శ్రీ మర్చిపోయా, నాకు సాయంకాలం మీటింగ్ ఉంది. మరి రేపు కాలేజ్ ఉంది. మరి సండే స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. షాపింగ్ అండి షాపింగ్. ఈ మమ్మీకి 24 గంటలు వేసినా కూడా సరిపోదు. డాడీ తెలివిగా బలి తప్పించుకున్నాడు. మమ్మీ ఏంటే ఇందుకు ఏ షాపింగ్ తీసుకురావాలనుకుంటేవో? మీకే బట్టలు తీసుకురావాలనుకుంటే. ఏం చేస్తున్నారు మా ఇద్దరు? ఏం చేయలేదు మమ్మీ. మమ్మీ రేపు మాకు స్కూల్లో స్పోర్ట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రెస్ యాడ్ ఉందో ఎతికి పెట్టు. మళ్ళీ రేపు పొద్దున టైం ఉండదు. ఆగ్ని మహారాణి. మమ్మీ మమ్మీ మా స్కూల్లో స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తారంట. ఎప్పుడు ఇచ్చేది? సగం సంవత్సరం అయిపోనిచ్చా. ఏం వద్దులు ఇప్పుడు అంత డబ్బులు పెట్టి. మమ్మీ నాకు తెలిసి ఫ్రీగా అనుకుంటా. ఏంటి ఫ్రీగానా? మరి రేట్ ఎందుకు? అయితే వెంటనే తీసేసుకో. ఒకవేళ నా సైజ్ లేకపోతేను? అబ్బా ఏదో ఒక సైజ్ తీసుకొచ్చాయా. ఫ్రీగా వస్తున్నప్పుడు సైజెస్ చూసుకొని మిస్ చేసుకుంటామా ఏంటి? అమ్మ మా ఏమో ఫ్రీగానే మాట వినిపిస్తే చాలు వెంటనే తీసుకోవాలంట. అది డబ్బులకైతే నెలలు సాధిస్తా అంటారు. ఏ ఛాయా ఏం మాట్లాడుతున్నావు? నేనే కాదు, ఇండియాలో ఉండే ఏ అమ్మాయినా సరే ఫ్రీ అంటే తీసుకోకుండా ఉండనే ఉండదు. ఫ్రీ అన్నది మా ఎమోషన్. అవునవును, ఆఫర్ అంటే చాలు అవసరం లేకుండా కొంటారు. అమ్మని బుడ్డదానా. శిశు నువ్వు సూపర్. శిశు రావే భోంచేద్దాం. ఏంటి పోసిన ఎగ్జామ్ పెట్టుకొని చదువుకోకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చోలేనా? ఫస్ట్ స్టడీస్ తర్వాత భోజనం. అమ్ము శిశిరా ఏంటి చదువు మీద ఇంతలా కాన్సన్ట్రేషన్ చేసింది? ఏదైతే ఏముంది చదువుకోవడం మంచిదేగా. ఏంటి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ చదువుకుంటే టీవీ సౌండ్ అంతగా పెట్టావు. ఇంకొంచెమైనా ఉందా? ఏంటి అది? బుద్ధి. అమ్మని అంత మాట అంటావే? ఏ నీకున్న పని ఉండలేదా? సైలెంట్ గా ఫస్ట్ నువ్వు టీవీ బంద్ చేయి. నేను చెయ్యను, అది నువ్వు చెప్పావుగా అస్సలు చేయను. అబ్బా అదేదో చదువుకోవాలంటుందిగా చేయ, పైగా ఎగ్జామ్స్ అంటుంది. కొంచెం కోఆపరేట్ చేయవే. సర్లే నువ్వు చెప్పావుగా వెళ్ళు. శిశు టైం అవుతుంది, భోంచేద్దాం రావే. ఇక్కడ నేను ఇంతగా కష్టపడుతుంటే పోసమంటే పోసిన తినుకుంటే చేస్తామా? శిశు నువ్వే నన్ను మాట్లాడేది? రోజుకి 5 సార్లు తింటావు కదే. అయినా నువ్వు 3rd క్లాస్ ని ఐఏఎస్ లో ఫీల్ అవుతున్నావే. చదువుకోకపోతేనేమో చదువుకోలేదంటాడు, చదువుతేనేమో చేయగలుగుతారు. మీరు మారడు. శిశు ఎగ్జామ్స్ అన్ని ఎలా రాసావే? అబ్బో చించి పడేసా. ఏంటి కష్టపడి చదివి చించి పడేసావా? ఈ మాత్రం దానికి చదవడం దేనికి, రాయడం దేనికి, చించి పడేయడం దేనికి? నేను ఇంకా నువ్వు అంతలా చదువుతుంటే అబ్బో చాలా ఎక్స్పెక్ట్ చేశా. పడేసేదానికన్నా నువ్వు అంతలా చదివిండేది. నాకు ముందు నుంచి డౌట్ దీని మీద. ఏ చావులే. అయ్యో మమ్మీ చించేసా అంటే రాసి పేపర్ చించేది కాదే, అంత బాగా రాసానని అర్థం. అయ్యో అవునా? ఈ మట్టి బుర్రకు అంత ఆలోచన రాలా శిశు? సర్లే మమ్మీ ఇప్పుడు హ్యాపీ కదా? హ్యాపీ అని అడగడమా? డబుల్ హ్యాపీ. యా ఆఫ్ కోర్స్ షూర్. ఇప్పటి నుంచి మళ్ళీ ఎగ్జామ్ వరకు చదువుని నన్ను ఇబ్బంది పెట్టకు. చదివి బాగా వచ్చిపోయా, నాకు రెస్ట్ కావాలి. ఎలాగా? రాసింది ఎగ్జామ్స్ కు అలసిపోయావు, మళ్ళీ ఎగ్జామ్స్ వరకు నీకు రెస్ట్ కావాలి. అంతవరకు చదవు అంతేగా? ఛాయా నువ్వు చాలా షార్ప్. అంతేగా అంతేగా. చదివిన 4 రోజులకి 2 నెలలు రెస్ట్ కావాలా నిన్ను? అయ్యో మమ్మీ ఊరికే అట్లన్నానే, జస్ట్ ఫర్ ఫన్. అయితే ఓకే. అమ్మయ్య తప్పించుకున్నా, పోయి చదువుకోవాలి ఏంటంటే కుమ్మేస్తుంది. మమ్మీ అర్జెంటుగా రా. అబ్బా ఎక్కడికి పని చేసుకోనికోకుండా రామా. అక్కడేమున్నాయి? అది అడగడానికే పిలుచుకొచ్చావా? బా చెప్పు మమ్మీ. సామాన్లు ఉన్నాయి. మరి ఇక్కడ? సామాన్లు. దా. అక్కడేమున్నాయి? సామాన్లు. మరి కింద? ఏది కళ్ళేమైనా కాకులు పడి చేయ కనిపించట్లేదు? సామాన్లు కనిపిస్తున్నాయి. ఏంటది ఇంతలా అవుతుంది? కొంపతీసి ఇప్పుడు అవన్నీ సామాన్లన్నీ కాదున్నాయి ఏంటి? ఇన్ని సామాన్లు ఎందుకు మమ్మీ? ఇంటికి ఇన్ని సామాన్లు ఉండద్దానే. అయినా ఏదో రోజు ఈ సామాన్లు తప్పకుండా ఉపయోగపడతాయి. ఎప్పుడో ఉపయోగపడతాయని ఇన్ని కొనిపెట్టి తొమ్ముకుండా కూర్చుంటారా? లేకపోతే కావాలన్నప్పుడు ఇంటింటికి పోయి అడుక్కోమంటావా? ఓయమ్మా. మా ఆడోళ్ళకి ఈ సామాన్లేనే ఆస్తి. ఈ సామాన్లను చూసి మేము ఎంత మురిసిపోతామో నీకేం తెలుసమ్మా? మమ్మీ బుద్ధి తక్కువ అడిగినాలే. ఇంకెప్పుడు నీ జోలికి నీ సామాన్ జోలికి రాను. మంచిది రాకు. వచ్చావనుకో సామాన్లు తోంబడేస్తా కూతురు కూర్చుకోకుండా. ఒకవేళ నీ మధ్యలో పెట్టి నన్ను కూడా తోమేసి నేను సేఫ్.
డాడీ హాలిడేస్ కదా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దాం డాడీ. అవునా? అవును డాడీ, హాలిడేస్ ఉన్న ప్రతిసారి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం. సరే అయితే ఎక్కడికి వెళ్దాం? ఊటీకి. ఏంటి ట్రిప్కా? ఏ ట్రిప్కి అవసరం లేదు. ట్రిప్కి వెళ్ళాలంటే 30 నుంచి 40 వేలు ఖర్చు అవుతుంది. అదే డబ్బుతో అరతులం బంగారం కొనొచ్చు. మమ్మీ మేమేం అడుగుతున్నాం, నువ్వేం చెప్తున్నావు? ఉన్నదే చెప్తున్నాను. ట్రిప్కి వెళ్ళామనుకో 2 రోజులు ఎంజాయ్ చేస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం. ఓ మై గాడ్. అదే బంగారం అయితే మీ ఫ్యూచర్ కూడా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్ హెల్ప్ అవుతుందని చెప్పి ఎంజాయ్మెంట్ లేదా? మనం మిడిల్ క్లాస్ వాళ్ళమ్మ ఇలానే ఆలోచిస్తాం. అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. అలా అడ్జస్ట్ అవ్వబట్టే ఇలా ఇల్లు కట్టుకున్నాం. అంతగా వెళ్ళాలంటే మీరు బాగా చదివి మంచి జాబ్ చేసి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. అప్పుడు అందరం కలిసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేద్దాం. మమ్మీ చెప్పేది కూడా నిజమే కదా నాన్న. ఉన్నోళ్ళు ఎంజాయ్ చేస్తారు, లేనోళ్ళు ఎంజాయ్ చేస్తారు. మధ్యతరగతి కుటుంబాలు అన్నిటికీ ఆలోచించవలసి వస్తుంది. కరెక్ట్ చెప్పారు సార్. అవును, ఇందాక ఎక్కడికి వెళ్ళాలన్నారు? ఊటీకి. ఊటీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? చల్లగా ఉంటుంది కాబట్టి. ఏంటేంటి చల్లదనం కోసం అంత దూరం వెళ్ళాలా? మన ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకొని కూర్చుంటే సరిపోదు? నీకో దండం. అవును, ఈయన ఈ చీరను చూసి ఇదే తీసుకున్నాను అడిగితే ఈయనకు నిన్న తిన్న భోజనమే గుర్తుండదు. ఇంక ఈ చీర గురించి ఏం గుర్తుంటుంది? మమ్మీ భయపడ్డాను కదా ఛాయా. సారీ బాగుంది మమ్మీ. థ్యాంక్ యూ ఛాయా. మొన్న తీసుకుంటేది కదా ఇది. అవును సర్లే, అర్చకు డాడీ ఉన్నాడు. శ్రీ, ఈసారి ఎప్పుడు కొన్నావు? కొద్దునట్టుంది. డాడీ అది శిష్రా, నువ్వు నిన్న హోంవర్క్ రాయలా చెప్పావనుకో, అది చెప్తా డాడీకి. వద్దు మమ్మీ. డాడీ ఏం లేదులే. అయినా ఏంటండి ఎప్పుడు లేని క్వశ్చన్స్ వేస్తున్నారు? ఇది మీరు కొన్ని చిన్నదే, మర్చిపోయారా? మీకు ఏది గుర్తుండదు. సర్లే, ఇంతగా అడుగుతున్నారు కదా, ఇప్పటికిప్పుడు నా కళ్ళ చూడకోకుండా నేను ఏ కలర్ గాజులు వేసుకున్నానో చెప్పండి. ఏం చెప్తారు డాడీ? ఈ మమ్మీ నన్ను చెప్పిందికోకుండా బ్లాక్ మెయిల్ చేసింది. ఇప్పుడు నేను గాజర్ కలర్ చెప్పాలన్నా? దాని బదులుగా సీన్ నేనే తీర్చాను, ఉపయోగించుకుంటే సరిపోరా? శ్రీ గుర్తొచ్చింది, ఆ సీన్ నేనే లాస్ట్ ఇయర్ తీర్చాను. అది మీరే కొనిచ్చినారు. నిజం చెప్పు డాడీ, మమ్మీకి నువ్వు ఒకసారి కొనలేదు కదా? అవును శిశు, నేను కొనేలేదు. మీ మమ్మీ గాజర్ కలర్ అడిగింది, అదే చెప్పేది అనుకో రెస్పెక్ట్ చేస్తుంది, అందుకే ఉపయోగించుకున్నాను. మీరు చాలా ఇంటెలిజెంట్ డాడీ. మమ్మీ త్వరగా రా, మమ్మీ కుటికి లేట్ అవుతుంది. ఇంకా ఎంతసేపు? అబ్బా, ఏంటి మా చెల్లమ్మకి సడన్ గా దేవుడి మీద అంత భక్తి వచ్చేసింది? శిశు. ఏంటి మమ్మీ పిలిస్తే నువ్వు వచ్చావు? హలో, హోల్డ్ డౌన్. నువ్వు పిలిస్తే రాలా, నాకు రావాలనిపించింది కాబట్టి వచ్చా. అయినా నువ్వేంటి గుడి కంటే అంత హుషారుగా ఉన్నావు? ఇంతకు నీ బాధ ఏంటి? గుడికి వస్తా అన్నా కూడా క్వశ్చన్ చేస్తావు, గుడికి రాన్నా కూడా క్వశ్చన్ చేస్తావు. దీర్ఘం తెలిసిన బాధ లేకపోతే అక్కడ ప్రసాదాలన్నీ అయిపోతాయి. ఎందుకే అంతగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు? అయినా ఎప్పుడు లేని భక్తి ఏంటి నీకు ఇంతగా పొంగిపోతుంది ఈరోజు? నాకు తెలుసులే, ప్రసాదం కోసమే కదా. అయ్యో రామ అట్లాంటిది ఏం లేదు కదా. రండి పోదాం. సన్నది కాదు ఇది. మమ్మీ ఆ ఫస్ట్ ప్రసాదం. లేదు, ఫస్ట్ దేవుని ముక్కుందాం. మమ్మీ అయిపోతుంది. ఏం లేదు, రావి లోపలికి పోదాం. అమ్మవారు ఎంత బాగున్నారో, దర్శనం కూడా బాగా అయింది. చూడు ప్రసాదం అయిపోయింది. అంతా నీ వల్లే. ఇంటికి రా, నీకు చెప్తా. శిష్యు ప్రసాదం లేదు, ఏం లేదు. శిష్యు బాగైంది. ఇంకి గుడికి దేవుడి కోసం కాకుండా ప్రసాదం కోసం వెళ్తే ఇలానే ఉంటుంది మరి. శిష్యు ప్రసాదం అయిపోయింది. ప్రసాదం అయిపోతుందని నేనేమన్నా కలగన్నానా ఏంది? నువ్వు మాట్లాడుకో, ముందే ప్రసాదం పెట్టించుకుందామన్నా నువ్వు విన్నావా? వినలేదు. ఓయమ్మ స్వామి, శిష్యు అది. ఇప్పుడు చూడు, ప్రసాదం లేకుండా రావాల్సి వస్తుంది. అయినా గుడికి దేవుడి మీద భక్తితో వెళ్ళాలి గాని ఇలా ప్రసాదం మీద ప్రీతితో కా శిష్యు. అలాంటి రూల్స్ అన్ని మీలాంటి పెద్దోళ్ళకు, మాలాంటి పిల్లలకి కాదు. సర్లే శిశు, ఈ రోజు లేట్ గా వెళ్ళడం వల్ల ప్రసాదం అయిపోయినట్టుంది. దాని మమ్మీ ఏం చేస్తుంది చెప్పు? ఏంటి రెడీ, నువ్వు మమ్మీ సపోర్ట్ చేస్తున్నావా? మమ్మీ పార్టీనా, నా పార్టీ కదా? అరే శిశు, నేను నీ పార్టీనేరా. అయితే నువ్వు గమ్మనుండు రెడీ. ఇప్పుడు ఏమంటావు? ప్రసాదం నీ వల్లే మిస్ అంట. సర్లే, రేపు గుడి తెరవక ముందే పోయి కూర్చుందాం. సరే అయితే, గుర్తుందిగా తెరవక ముందే. ఎక్కడుంది మమ్మీ? కనిపించట్లేదు. ఇది ఇక్కడే ఉందా? రోజు బట్టి మిషన్ వేసుకోవాలా, మరి తీసుకోవాలా? హ? మా ఆడోళ్ళ ప్రాణానికి ఇదో పెద్ద డ్యూటీ అయిపోతుంది. మమ్మీ ఇక్కడే ఉంది. ఆ, ఎక్కడికి పోతుంది ఇది? ఎవరైంటారు? ఏమోలే. తిరిగి కాదు, ఉండి చెప్తా. పాపం మమ్మీ చేతిలో అవుట్, వికెట్ పడినట్టే. సో హ్యాపీ. డింగ్ 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 కటార్. నిన్ను ఆగు. ప్లీజ్